హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి పాకం గారెలండి. ఏంటి పాకం గారెలు అని అనుకుంటున్నారా? అవునండి, పాకం గారెలు కూడా చేస్తారండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇవి దేవుడికి ప్రసాదంగాను పెడతారు. ఇంకా ఏదైనా స్వీట్ తినాలన్నప్పుడు కూడా ఇలా చేసేయండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయండి. ఎప్పుడు ఉల్లిగారెలు ఇంకా ఉల్లిపాయలు వేయకుండా నార్మల్‌గా చేసే గారెల కన్నా ఈ పాకం గారెలు కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఇంకెందుకు లేట్ ఈ వీడియోలో చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో. నేనైతే 1 గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నానండి. తీసుకొని ఒక పెద్ద గిన్నెలో అయితే వేసుకున్నాను. మినపప్పు కూడా మంచి క్వాలిటీ ఉన్నదైతే ఇంకా గారెలు కూడా చాలా బాగా అయితే వస్తాయండి. మినపప్పు చూడండి ఎంత మంచిగా ఉంది కదా! ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసి 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏదైనా డస్ట్ ఉంటే పైకి తేలుతుంది కదా! కడిగేటప్పుడు పోతుంది. మినపప్పుని లూజ్‌గా అంటే షాప్‌లో లూజ్‌గా తీసుకుంటే మాత్రము కొంచెం డస్ట్ అయితే ఉంటుందండి. అదే మంచి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే మినపప్పు కూడా చాలా బాగుంటుంది. ఇంకా గారెలు కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు నీట్‌గా వాష్ చేసుకున్నాక దీంట్లో వాటర్ అయితే కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసి 5 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు మినపప్పు అయితే చాలా చక్కగా అయితే నానిపోయిందండి. ఒకవేళ నానిందో లేదో తెలుసుకోవడానికి ఒక మినపప్పు గింజను తీసి ఇలా విరిస్తే మినపప్పు చాలా చక్కగా అండ్ ఈజీగా కూడా విరిగిపోతుందండి. అప్పుడు మినపప్పు కూడా చాలా బాగా నానినట్టండి. ఇప్పుడు దీంట్లోని మినపప్పు వాటర్ లేకుండా మిక్సీలో అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మనం గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా! సో గారెలకైతే చాలా గట్టిగా ఉండేటట్టు రుబ్బుకోవాలండి. అంటే బరకగా చూడండి ఇలా రుబ్బుకోవాలి. అవసరం అనిపిస్తే వాటర్ యాడ్ చేయాలి, లేకపోతే వద్దండి. చూడండి ఎంత చక్కగా ఉందో, గారెలు కూడా చాలా బాగా అయితే వస్తాయండి. ఇంకో టిప్ అండి ఏంటంటే గారెలు చేసే 10 నిమిషాల ముందు మిక్సీ పట్టుకుంటే గారెలు కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి. ఇప్పుడు ఈ రుబ్బులో 1 స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మనం గారెలు వేసే ముందు మాత్రమే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, లేదంటే నీరులా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ సరిపడినంత వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఆయిల్ కొంచెం లైట్‌గా హీట్ అయింది అన్న టైంలో మనమైతే ఇలా గారెలు చేసుకొని వేసుకోవాలి. గారెలు చేసుకునేటప్పుడు చేతికి తడి పెట్టుకొని చేసుకుంటే గారెలు కూడా చాలా బాగా పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయండి. చూడండి లైట్ గోధుమ కలర్‌లోకి అయితే వచ్చేసాయి గారెలు. ఈ వైట్‌గా ఉన్నదాన్ని ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. అప్పుడే గారెలు లోపల కూడా చాలా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు రెండు వైపులా తిప్పుకొని గారెలు లైట్ బ్రౌన్ కలర్‌లో వచ్చేటప్పుడు చూడండి గారెలైతే కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా! ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ ఉండాలండి. ఆ వైట్ కలర్‌లో అయితే మాత్రం ఉండకూడదు. ఇలాగ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అన్నప్పుడు ఈ గారెల్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పేపర్ అయితే వేసుకొని దాంట్లో అయితే ఈ గారెలను అయితే వేసుకోవాలి. అప్పుడే దీంట్లో ఏదైనా ఆయిల్ ఉంటే మొత్తం లాగేస్తుంది. కొంతమంది ఆయిల్ ఫుడ్ అంటే నచ్చరు కదా! అందుకని చూడండి గారెలు అయితే మంచి కలర్‌లోకి అయితే వచ్చేసాయండి. ఇప్పుడు మిగిలిన రుబ్బును కూడా సేమ్ అలానే వేసుకోవాలండి. గారెలు చేతికి తడి పెట్టుకొని వేసుకుంటే గారెలైతే చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయండి. ఇవి పాకంతో చేసే గారెలు కదండీ! అందుకని కొంచెం చిన్నగానే వేసుకోవాలి గారెలు. అప్పుడే పాకం పెట్టేటప్పుడు చాలా బాగా కలుస్తుందండి పాకం కూడా. ఒకవేళ పెద్ద గారెలైతే ఎక్కువ టైం అయితే పడుతుంది. చిన్న గారెలైతే తక్కువ టైంలో ఎక్కువ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ గారెలు కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి కదండీ! వీటిని కూడా సేమ్ అలానే తీసి బౌల్‌లో పేపర్ పైన అయితే వేసేయాలి. వేసేస్తే అప్పుడు ఆయిల్ కూడా బాగా పీల్చేస్తుంది. చూడండి గారెలైతే రెడీ అయిపోయాయండి. చాలా బాగా కుక్ అయ్యాయి కదా! ఆయిల్ కూడా అంతగా ఏం పీల్చుకోలేదండి. చూడండి గారెలు చూస్తేనే అర్థమైపోతుంది. ఆయిల్ కూడా అంతగా ఏం పీల్చుకోలేదు.
ఇప్పుడు పాకం ప్రిపేర్ చేయడం కోసం అడుగు మందంగా ఉండే ఒక పాత్రనైతే తీసుకోవాలి. నేను ఇందాక మినపప్పు నానబెట్టుకున్నాను కదా, ఆ గ్లాస్ వాటర్ 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడు పావు కేజీకి తక్కువగానే ఉంటుందండి ఈ బెల్లము, 5 పీసెస్. దీంట్లో అయితే వేసి అలా కలుపుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఒకవేళ అడుగు మందంగా ఉండే గిన్నెను తీసుకోకపోతే బేగైతే మాడిపోతుంది. పాకం కూడా సరిగా రాదు. ఒకవేళ ఎక్కువ పాకం గారెలు చెయ్యాలనుకుంటే మాత్రము బాణెలు అంటారు కదండీ! చేపల పులుసు ప్రిపేర్ చేస్తుంటారు కదా! అలాంటి దానిలో అయితే ఇంకా బాగా వస్తాయి. తక్కువ గారెలు కదా! అందుకే నేనైతే దీంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి పాకం అయితే 50% అయితే అయిపోయింది. చూడండి పైకి పొంగులా తేలుతుంది కదా! ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. పాకము బాగా ప్రిపేర్ అయిందో లేదో తెలుసుకోవడం కోసము కొంచెము దీనినైతే తీసుకొని చిన్న కప్‌లో వాటర్ వేసి దాంట్లో ఈ పాకం వేస్తే అది కిందకి ఒక చుక్కలా వెళ్ళిపోతే అప్పుడు పాకం అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనము ముందు చేసి పెట్టుకున్న గారెలనైతే ఒక్కొక్కటిగా తీసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని మనం చేపల పులుసు ప్రిపేర్ చేసేటప్పుడు చూడండి కుదుపుతాం కదా, సేమ్ అలానే ఇవి కూడా కుదుపుకోవాలి. ఇంకా కుదుపుకోవడం రాకపోతే ఒక గరిటెతో 2 వైపులా తిప్పుకొని ఒకసారి కుదిపేసి 1 మినిట్ లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే పాకం గారెలైతే రెడీ అయిపోయినట్టండి. దీన్ని ఒక 10 నిమిషాలు మూత తీసి అలా వగ్గిస్తే పాకం గారెలు ఇంకా చక్కగా పాకాన్ని అయితే పీల్చుకుంటాయి. చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయండి. వీటిని దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో అని. ఇంకో మంచి కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.